వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు ముఖ్యంగా ఒక అంశం మీద మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి త్రిభాషా విధానం. త్రిభాషా విద్యా విధానంపై రకరకాలటువంటి కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో గణేష్ నారాయణ్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త ఈ యొక్క త్రిభాషా విధానంపై ఏమన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ గారు భాషకు సంబంధించి చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఈ విద్యా విధానం మన ఇండియాలో ఎలా ఉంది అనే విషయాన్ని, సో దీంట్లో బాగా ముఖ్యంగా మనం చూడాల్సింది, ఈయన కేంద్ర నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతిపాదించినటువంటి త్రిభాషా విధానం ఎలా ఉంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు ఈ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, దేశంలో 1960వ దశకంలో త్రిభాషా సూత్రాన్ని రూపొందించారు. యాక్చువల్గా ఈ త్రిభాషా సూత్రం అనేది 1960లో మన సెంట్రల్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అయితే ఈ త్రిభాషా విధానం 1960లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు 2025లో ఉన్న పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఇది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ గణేష్ నారాయణ గారు తెలియజేశారు. ఆయన ఏమంటున్నారంటే, మాతృభాషతో పాటుగా ఇంగ్లీషు, హిందీ నేర్పించాలనే నిర్ణయం ఆ సమయంలో మంచిది. అంటే 1960 దశకంలో అది మంచిది. అప్పట్లో అక్షరాస్యత తక్కువ, పిల్లలు ఎక్కువగా మాతృభాషలోనే చదువుకునేవారు. ప్రస్తుతం అక్షరాస్యత చాలా పెరిగింది. గిరిజనేతర ప్రాంతాల్లో 80% పైగా ఉంది. ఈ నేపథ్యంలో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పై మన వైఖరి కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే 1960స్లో చదువుకునే వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉండేది మన దేశంలో. అయితే ఇప్పుడు కూడా గిరిజన రైతులు, అంటే ట్రైబల్స్ ఉన్నటువంటి ఏరియా తప్పించి మిగతా ఏరియాలో, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గిరిజన రైతులు, అంటే ఎస్టీలు లేనటువంటి ఏరియాలో 80% పాపులేషన్కి ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి ఈ త్రిభాషా విధానం ఇప్పుడు వర్కౌట్ కాదు అని అంటున్నారు గణేష్ నారాయణ గారు. ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవాల్సి వస్తే, రెండోది, అంతర్రాష్ట్ర వలసల రేటు 1960తో పోల్చితే చాలా రెట్లు పెరిగింది. జీవనోపాధి కోసం 35% మంది ప్రజలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ కారణంగా నగరాలు, పట్టణాల స్వభావం మారింది. ఇవి బహుభాషలతో కూడిన ప్రాంతాలుగా మారాయి. సుమారు 50% పాఠశాలల తరగతి గదుల్లో అనేక భాషలు మాట్లాడే విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రం కంటే విద్యా బోధన వినూత్న పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉంది. ఒకే రకమైన విద్యను అనేక భాషలలో వచ్చే విధానం ఉండాలి. ఒడిషా, ఛత్తీస్గఢ్లలో ఈ విధానం అమల్లో ఉంది. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్టణాన్ని తీసుకుంటే దాంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా కేంద్రం తీసుకుంటే తెలుగు లేదా ఉర్దూ ఉండేది. ఉర్దూ మీడియం వేరే ఉండేది. గవర్నమెంట్ పాఠశాలలో ఉర్దూ మీడియం కూడా ఉండేది. తెలుగులో 95% to 95%, దాదాపు ఎబో 90% తెలుగు మాట్లాడే వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకప్పుడు వలసలు చాలా తక్కువగా ఉండేవి. మన ఊరు, మనం పుట్టి పెరిగినాం కాబట్టి ఇక్కడే ఉండాలి అనేటువంటి కల్చర్ అనేది 1960s 60వ దశకంలో ఉండేది. కానీ మారుతున్న కాలంలో వలసలు పెరిగాయి. ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారం 35% మంది, 100లో 35% మంది వేరే దగ్గరికి మైగ్రేట్ కావడానికి ఇష్టపడుతున్నారు. దానికి అవసరం కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన కావచ్చు. కానీ 35% ఆఫ్ ఇండియన్ పీపుల్ మైగ్రేట్ అవుతూ ఉన్నారు. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వలసలు వెళ్తున్నారు. ఈ కారణం చేత ఒకే పాఠశాలలో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, ఛత్తీస్గఢ్ సంబంధించిన అస్సాం లాంగ్వేజ్, ఒరిస్సా లాంగ్వేజ్, మహారాష్ట్ర మరాఠీ లాంగ్వేజ్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి పిల్లలు ఒకే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు. కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఆలోచించాలి. అందరికీ అర్థమయ్యే విధంగా విద్యా బోధన ఉండాలి. ఈ విధంగా ఆల్రెడీ మన ఇండియాలో ఒక 2 స్టేట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చెప్తున్నారు. దీంట్లో ఒడిషా, ఛత్తీస్గఢ్లలో ఈ విధానం ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని మనం ఫాలో కావడం ద్వారా ఈ యొక్క విద్యా విధానాన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు.
దీనివల్ల కూడా ఇది ఎక్కువ ఆర్థిక భారము కాదు. మధ్యలోనే పాఠశాలకు స్వస్తి చెప్పే సరైన విద్య లేక తగిన ఉపాధి అవకాశాలు పొందలేని వారి కోసం కేంద్రం సామాజిక బాధ్యత కింద చాలా ఖర్చు చేస్తోంది. దాంతో పోలిస్తే మల్టీ లింగ్విస్టిక్ విద్యా బోధన అయ్యే ఖర్చు చాలా తక్కువ. మల్టీ లాంగ్వేజెస్లో విద్యా బోధన ఉండాలి అని చెప్తున్నారు గణేష్ గారు. సో మూడో కారణం కొత్త టెక్నాలజీ, తక్షణ ట్రాన్స్లేషన్, డిజిటల్ సదుపాయాలు విద్యార్థులకు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దాంతో భాషల కష్టాలు 1960ల నాటితో పోలిస్తే మారిపోయాయి. వలసలు, పట్టణీకరణ, అక్షరాస్యత, కొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో అసాధారణంగా పెరగడం వంటి మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులపై 3 భాషలు చదవాలనే భారం మోపడంపై ఆలోచించాలి అంటున్నారు గణేష్ గారు. సో తమిళనాడుతో పాటుగా కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా గణేష్ నారాయణ గారు చెబుతూ, ఇందులో ప్రధానంగా డీలిమిటేషన్, నూతన విద్యా విధానం ప్రకారం భాషల అమలు అనే 2 కీలక అంశాలు మనం తీసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ ఇలా చాలా రాష్ట్రాలపై డీలిమిటేషన్ వ్యతిరేక ప్రభావం చూపుతోంది. చట్టసభల్లో ప్రజాప్రాతినిధ్యం సమానంగా ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. ఈ సమాన ప్రాతినిధ్య అంకెల్లో చూడదు. జనాభాను తగ్గించిన రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేశాయి. మంచి పనులు చేసిన రాష్ట్రాలను శిక్షించకూడదు. సమాఖ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని డిలిమిటేషన్ సున్నితంగా చేయాలి. ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగంలోనే చెప్పారు కదా. దీంట్లో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈరోజు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీయేతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి పార్టీలు అంటే బీజేపీయేతర పార్టీలు తమిళనాడులో స్టాలిన్ గారి యొక్క నేతృత్వంలో ఒక సమావేశం అయ్యాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు అన్నది ఒక విషయం తెలిసిందే. సో ఈ ఒక పద్ధతి ద్వారా జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలకి ఎంపీ సీట్లు తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమైందంటే పార్లమెంట్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుంది. సో ఎందుకు ఇలా తక్కువ ఉన్నారు అంటే సౌత్ స్టేట్స్లో జనాభా తక్కువగా ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి? ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ ఏదైతే జనాభాని తగ్గించాలి, నియంత్రణ చేయాలనేటువంటి ఏదైతే ఉందో, విద్య పెరగాలి, జనాభాని తగ్గించాలనేటువంటి వాటిలో గవర్నమెంట్ విధానాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాయి. ఈ ఫాలో కావడం వల్ల ఈ స్టేట్స్లో జనాభా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే ఉంటారంటే మా యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుంది ఇలా చేస్తే. అంటే గవర్నమెంట్ ఏదైతే అనుకుందో జనాభాని తగ్గించాలనుకుందో దాన్ని మేము స్ట్రిక్ట్గా ఫాలో కావడం మా తప్ప. ఇందుకు మాకు ఈ శిక్ష ఇస్తున్నారా? ఇది మాకు శిక్ష కాదా? మా యొక్క ఈ సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్లో ఎంపీ సీట్లు తగ్గిపోవడం ద్వారా పార్లమెంట్లో మా ప్రాతినిధ్యం తగ్గి అన్ని రకాలకు కూడా మేము నష్టపోతాము అనేది ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి అంశం. మరో ప్రధాన అంశం ఏంటంటే నూతన విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి సంబంధించి జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని దీన్ని అమలులోకి తెచ్చారు. మాతృభాషతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ చదువుకోవచ్చు. హిందీ మాతృభాషగా ఉన్న చోట దక్షిణ రాష్ట్రాల్లో భాషలో ఒకటి లేదా సంస్కృతం, విదేశీ భాషలను ఏవైనా చదువుకోవచ్చు. ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. ఇది సజెస్టివ్ ఫార్ములా చట్టం ద్వారా కాకుండా ఉమ్మడి నిర్ణయంలో భాగంగా వచ్చింది. ప్రాథమిక మాధ్యమిక విద్య పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశం. ఈ విషయంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకే తమిళనాడు మాతృభాష తమిళతో పాటుగా 2వ భాషగా ఆంగ్లం బోధిస్తారు. 3వ భాష గురించి వాళ్ళకు ఆందోళన లేదు. ప్రస్తుతం నూతన విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం ఫార్ములాను అమలు చేయాలని కేంద్రం చెబుతుంది. అయితే తాము ఏ రాష్ట్రంలోని భాషను ధ్వంసం చేయదలుచుకోలేదని, తమిళనాడుకు ఏ 3 భాషలనైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని అంటుంది. దీన్ని గమనిస్తే కేంద్రం చాలా ఉదారంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కానీ ఇందులో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు వేరే ఉన్నాయి. 3వ భాషగా హిందీని అమలు చేసే సమస్య ఏమిటి అనే దానికి కేంద్రం కావాలనే తమ రాష్ట్రంలో ప్రాథమిక విద్యతో 3వ భాషను అమలు చేయాలంటూ బ్లాక్మెయిల్ చేస్తుందని తమిళనాడు ఆరోపిస్తుంది. 3వ భాషగా ఖచ్చితంగా హిందీ ఉండాలని చెప్పి మీరు డిమాండ్ చేయడం ఏంటి? ఇది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కదా అంటుంది తమిళనాడు ప్రభుత్వం. సో దీంట్లో ముఖ్యంగా తమకు తగిన సంఖ్యలో హిందీ టీచర్లు లేరని, వనరులు ఎక్కడి నుంచి తీసుకురావగలమని ప్రశ్నిస్తోంది. త్రిభాషా సూత్రం అమలు చేయలేదని, గతంలో ఎప్పుడూ కేంద్ర నిధులు గ్రాంట్లను నిలిపేసిన సందర్భాలు లేవని, ఉత్తరాదిలోని హిందీ ఉపభాషలుగా ఉన్నటువంటి 55 ఇతర భాషలను హిందీ ధ్వంసం చేస్తుందని తమిళనాడు గుర్తు చేస్తోంది. ఇదే తరహాలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ, ఒడియా, మరాఠీ తదితర భాషల సాంస్కృతిక వారసత్వానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో
కేంద్రం హిందీని ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇది ఇంకో క్వశ్చన్. తమిళనాడు ప్రభుత్వం చేసేటువంటిది మెయిన్ కామెంట్ ఏంటంటే, దీని మీద వాళ్ళ యొక్క అభ్యంతరం ఏంటంటే, హిందీ భాషను కంపల్సరీగా మీరు విద్యా విధానంలో పెట్టాలి అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. అలా చేయని పక్షంలో సెంట్రల్ నుంచి ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గ్రాంట్స్ అయితే ఉన్నాయో ఆ గ్రాంట్స్ అన్ని కూడా ఆపేసింది ఇప్పుడు. సో ఇది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కాదా? ఆల్రెడీ నార్త్ ఇండియాలో కొన్ని భాషలు కనుమరుగైపోయాయి. దానికి కారణం ఏంటంటే హిందీని బలవంతంగా రుద్దడం వల్ల, విద్యా విధానంలో హిందీ కంపల్సరీ ఉండాలనడం వల్ల హిందీ వైపు కొన్ని చిన్న చిన్న భాషలు, తక్కువ ప్రజలు వాడేటువంటి భాషలు కొన్నిటిని కనుమరుగైపోయాయి. అలానే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా లాంటి ఇతర భాషలు కూడా మరుగయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో ఫస్ట్ నుంచి కూడా హిందీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, మాకు హిందీ టీచర్లే లేరు, హిందీ చెప్పేటువంటి టీచర్స్ లేకపోవడం వల్ల దాన్ని మేము అటువంటి టీచర్స్ తెచ్చుకోవాలంటే కావాల్సినటువంటి నిధులు మా దగ్గర లేవు. కాబట్టి మా మీద ఇటువంటి బలవంతపు విద్యా విధానాన్ని రుద్దే ప్రయత్నం చేయొద్దు అని స్టాలిన్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇంకోటి ఏంటంటే, ఇలా హిందీని ప్రోత్సహించడానికి కారణం ఏంటి అనే దానికి గణేష్ నారాయణ గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, హిందీ అనేది భాజపా రాజకీయ ఎజెండా. 2011 జనాభా గణాంక పరిణామం తీసుకుంటే హిందీ తమకు సామీప్యంలో ఉన్న 55 భాషలను వెనక్కి నెట్టించింది. ఈ కారణంగా కేంద్రం హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భాషలకు ఉన్న ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 15 భాషలకు స్థానం కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. ఏ ఒక్క భాషకు ఆధిపత్యం కల్పించలేదు. అయితే ప్రస్తుతం కేంద్రం హిందీకి ఆధిపత్యం కల్పించే ప్రయత్నం చేస్తోందని తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మనం ఉత్తరాదిలోని ఇండో ఆర్యన్ భాషలు, దక్షిణాదిలోని ద్రవిడ భాషల మధ్య బంధాలను గుర్తుపెట్టుకోవాలి. తెలుగులోని చాలా పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. మరాఠీలోని చాలా పదాలు తెలుగు, తమిళ భాషలవి ఉన్నాయి. కొన్ని అరబిక్, పర్షియన్, పోర్చుగీస్ ఉన్నాయి. మన భాషలన్నీ ఇతర భాషలను కలిపితే మనుగడలో ఉన్నాయి. ఇతర భాషలతో కలిసే మనుగడలో ఉన్నాయి. కానీ స్థానిక భాషను రక్షించాలనే గొప్ప ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. భారత్లో 1383 స్థానిక భాషలు ఉన్నాయి. ఒక సర్వేలో తెలగా 121 భాషలే కేంద్రం మాతృభాషగా గుర్తించింది. అంటే మన దేశంలో 1383 భాషలు ఉన్నాయి. ఒక గణాంకాల ప్రకారం 1383 భాషలు మన ఇండియాలో వాడుకలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి భాషలు కేవలం 121 భాషలు మాత్రమే గుర్తించింది. అంటే మిగిలిన భాషలన్నింటినీ కూడా కనుమరుగవుతూ ఉన్నాయి. ఇలా కనుమరుగు అవుతూ చివరికి హిందీ భాష ఒక్కటే మన దేశంలో ఉండేటువంటి ప్రమాదం ఉంది. మిగతా భాషలన్నీ కూడా కనుమరుగవుతాయి అనేటువంటి ఆందోళన ఎవరైతే ఇప్పుడు ఈ త్రిభాషా విధానాన్ని, హిందీని విద్యలో కంపల్సరీ చేయాలన్నటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ యొక్క ఆందోళన. దక్షిణాది రాష్ట్రాలు పాఠశాల విద్యలో తమ మాతృభాషను విస్మరిస్తున్నాయన్న విమర్శ ఉంది. అయితే ఇది ఇలా ఉండగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా స్కూల్స్లో మాతృభాషకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఒక కామెంట్ కూడా, ఒక విమర్శ కూడా ఉంది. దానికి సంబంధించి మాతృభాషలో ప్రాథమిక విద్యతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయన్నది అంతర్జాతీయంగా నిరూపితమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా 7వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, సమాజంలో మాట్లాడుతున్న భాషతో చదువుకోవడం మంచిది. అయితే భారత్లో తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వాలు సైతం మాతృభాషలో బోధించే పాఠశాలల సంఖ్యను పెంచడం లేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రం మెరుగైన ప్రయత్నాలు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం గిరిజన భాషలో పుస్తకాలను సిద్ధం చేసింది. అయితే నేను పాఠశాల విద్య వరకే కాకుండా డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలోనే ఎందుకు చదువుకోవద్దని అంటాను. అయితే ఆచరణలో చూస్తే సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాదులో ఐటీ, ఇతర రంగాల్లో అభివృద్ధిలో ఈ నగరానికి ఉద్యోగాల కోసం అనేక భాషల ప్రజలు వచ్చారు. ఇక్కడ వారి మాతృభాషల్లో పాఠశాలలు నడపడం సాధ్యం కాదు. వీటన్నింటికీ పరిగణలోకి తీసుకొని బోధనలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చాలా భాషలు నేర్చుకునే సదుపాయం కలిగింది. అంటే ఇప్పుడు
మన హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంటర్నేషనల్ కల్చర్ వచ్చేసింది. మాతృభాషలోనే చదువుకోవాలనేది ఆల్రెడీ 7వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు భాష ఉండాలి అనేది ఆల్రెడీ మన విద్యా విధానంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది డిగ్రీ దాకా కూడా తెలుగులోనే అనేటువంటి ఆలోచన కూడా ఉంది. కానీ ఇది కష్టం. మన హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి యువతకి ఇంగ్లీష్ రాకపోవడం అనేది చాలా ఇబ్బందిగా తయారైంది. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ కల్చర్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో, ఆ ఇంగ్లీష్ అనేది రాకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే ఇంగ్లీష్ రాకపోవడం. కాబట్టి ఇలా టెక్నాలజీ డెవలప్ అవుతూ ఐటీ రంగం డెవలప్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మాతృభాషలో కొంతవరకు 7వ తరగతి వరకు మాతృభాష కంపల్సరీ ఉన్నప్పటికీ కూడా, అంటే ఈయన గణేష్ నారాయణ గారు చెప్పేది ఏంటంటే ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా మాతృభాషలో ఉండటం వల్ల స్టూడెంట్ ఈజీగా విద్యార్థి ఆ యొక్క విషయాల మీద అవగాహన పెరుగుతుంది. దెన్ మీరు లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్పించినా కూడా ఏంటంటే అతను ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాడు. బేసిక్ నాలెడ్జ్ అనేది మాతృభాషలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించాలి. తల్లిదండ్రులు తన పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకోవడం అనేది ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్లో జరిపించేటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటాడు. సో ఇంగ్లీష్లో నేర్చుకుని అందులో మాట్లాడడం కంటే కూడా మాతృభాషలో ఏదైతే మాతృభాష ఉందో ఆ మాతృభాషలో ప్రాథమిక విద్యని నేర్చుకోవడం ద్వారా ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఆకలింపు ఎక్కువగా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని బాగా ఎక్కువగా తెలుసుకోగలుగుతాడు. దాని తర్వాత మనం ఇంగ్లీష్ నేర్పిస్తే ఏమైందంటే దీన్ని ఆటోమేటిక్గా తెలుగులో ఏదైతే విజ్ఞానం అప్పటికి ఉందో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాడు. ఆ విధంగా నేషనల్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అన్నింటి కూడా, నేషనల్ లాంగ్వేజ్ అంటే దాదాపుగా అన్ని ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడేటువంటి హిందీని కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి. ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉంది. ఎక్కువ దేశాల్లో, బయట దేశాలు ఎటుపోయినా కూడా ఇంగ్లీష్ అనేది మనకి అవసరం కాబట్టి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అవసరం. ఇది మన ఎవరైతే ఇప్పుడు భాషా శాస్త్రవేత్త ఉన్నటువంటి త్రిభాష నిర్ణయంపై ఫైనల్ నిర్ణయం రాష్ట్రాల అయినప్పటికీ కూడా ఈ గణేష్ నారాయణ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ దాస్ స్పష్టం చేశారు. ఇది ఈరోజు ఏదైతే మన తెలంగాణ సీఎం కూడా చెన్నైకి వెళ్ళేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వంతో ఈరోజు మీటింగ్ చెప్తా ఉందో దీంట్లో ఇది కూడా ప్రధాన అంశం కాబట్టి ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.